జుట్టు ఎక్కువ అవుతుందా? అయితే దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి? దానికి గల కారణాలేంటి? నిపుణులిస్తున్న సూచనలేంటి? గ్రే హెయిర్‌ను దూరం చేస్తూ జుట్టు రాలకుండా తీసుకోవలసిన జాగ్రత్తలేంటి? వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. గ్రే హెయిర్‌ని కొందరు స్టైలిష్‌గా మార్చుకుంటారు. మరికొందరు అయ్యో! అప్పుడే తెల్ల జుట్టు వచ్చేస్తుందే అని బాధపడతారు. అందరూ స్టైలిష్‌గా తమ లుక్‌ను మార్చుకోలేరు కాబట్టి తెల్ల జుట్టు రాకుండా ఉండాలనే కోరుకుంటారు. దీనిలో భాగంగా కొందరు జుట్టుకు రంగులు వేసి గ్రే హెయిర్‌ని కవర్ చేసుకుంటారు. ఇవన్నీ కాకుండా సహజంగా గ్రే హెయిర్‌ని ఎలా కంట్రోల్ చేయాలో, వేటిని ఫాలో అయితే తెల్ల జుట్టు ఎక్కువ కాకుండా నల్లని జుట్టు సొంతమవుతుందో ఇప్పుడు చూసేద్దాం. జుట్టు నల్లగా ఉండడానికి కావలసింది మెలనిన్ పిగ్మెంట్. మెలనోసైటిక్ స్టెమ్ సెల్స్ దీన్ని ఉత్పత్తి చేస్తాయి. ఇవి జుట్టు కుదుళ్లలోనూ, హెయిర్ జెర్మ్‌లోనూ ఉంటాయి. కొన్ని జర్మ్స్ రూట్ జర్మ్‌లోకి వెళ్లి మెలనిన్‌గా మారి జుట్టుకు నలుపుదనాన్నిస్తాయి. వీటి ఉత్పత్తి తగ్గినప్పుడు నల్లని జుట్టు తెల్లగా మారుతుంది. పోషకాహార లోపం వల్ల మెలనిన్ ఉత్పత్తి తగ్గి జుట్టు తెల్లగా మారుతుంది. కొందరికి జెనెటిక్స్ కారణం వల్ల చిన్నప్పటి నుంచే తెల్లని జుట్టు వచ్చేస్తుంది. ఎక్కువ మందిలో వయసుతో పాటు గ్రే హెయిర్ కూడా ప్రారంభమవుతుంది. హెయిర్ ఫాలికల్స్ వయసు పెరిగే కొద్దీ మెలనిన్ ఉత్పత్తిని తగ్గిస్తాయి. ఇవి జుట్టు మెరిసేలా చేస్తాయి. ఒత్తిడిని ఎక్కువగా తీసుకునే వారికి కూడా జుట్టు తెల్లబడుతుంది. విటమిన్ B12, విటమిన్ డి, కాపర్ వంటి పోషకాల లోపం వల్ల కూడా నల్లని జుట్టు దూరం అవుతుంది. థైరాయిడ్ సమస్య ఉన్నవారికి కూడా గ్రే హెయిర్ త్వరగా వస్తుంది. స్మోకింగ్ చేసే వారిలో కూడా ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ధూమపానం వల్ల హెయిర్ ఫాలికల్స్ నాశనమవుతాయి. ఇవి జుట్టు నలుపుదనాన్ని తగ్గించి గ్రే హెయిర్ని పెంచుతాయి. హార్మోనల్ సమస్యల వల్ల మెనోపాజ్ సమయంలో లేదా ప్రెగ్నెన్సీ సమయంలో గ్రే హెయిర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జుట్టు కూడా ఎక్కువగా రాలిపోతుంది. కొన్ని రకాల మెడికల్ కండిషన్స్ కూడా హెయిర్ ఫాలికల్స్ని డ్యామేజ్ చేస్తాయి. హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ జుట్టును డ్యామేజ్ చేసి తెల్లని జుట్టును పెంచుతాయి. కొబ్బరి నూనెతో స్కాల్ఫ్ని రెగ్యులర్గా మసాజ్ చేయాలి. ఇది జుట్టుకు, కుదుళ్లకు పోషణను అందించి తెల్లని జుట్టును దూరం చేస్తుంది. ఉసిరి నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలను ప్రమోట్ చేసి జుట్టు గ్రే అవడాన్ని తగ్గిస్తాయి. ఉసిరికాయలను డైట్లో చేర్చుకోవడం వల్ల కూడా జుట్టు హెల్దీగా, బ్లాక్గా ఉంటుంది. బ్రింగరాజ్ ఆయిల్ కూడా మంచి ఫలితాలిస్తుందని ఆయుర్వేదం చెప్తుంది. జుట్టు పెరుగుదలకు నల్లగా ఉండేలా హెల్ప్ చేస్తుంది. ఒత్తిడిని తగ్గించుకోకుంటే జుట్టు మెరవడం తగ్గదు. కాబట్టి స్ట్రెస్ రిలీఫ్ టెక్నిక్స్ ఫాలో అవ్వాలి. మెడిటేషన్, యోగా మంచి ఫలితాలిస్తాయి. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటే శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. విటమిన్ B12 ఉండే ఫుడ్ తీసుకోవాలి. విటమిన్స్, పోషకాలతో నిండిన ఆహారం పూర్తి ఆరోగ్యానికే కాదు, జుట్టుకు మంచి ఫలితాలిస్తుంది. హైడ్రేషన్ వల్ల కూడా జుట్టు హెల్దీగా, స్ట్రాంగ్గా ఉంటుంది. రెగ్యులర్ ట్రిమ్స్ వల్ల జుట్టు చిట్లకుండా, బ్రేకేజ్ లేకుండా హెల్దీగా ఉంటుంది. హెయిర్ ఫాలికల్స్ హెల్దీగా ఉంటాయి. సల్ఫేట్ ఫ్రీ ఉత్పత్తులను ఉపయోగిస్తే మంచిది. ఎండలోకి వెళ్ళినప్పుడు జుట్టును కవర్ చేస్తే మరీ మంచిది. ఇది జుట్టు రాలకుండా, గ్రే హెయిర్ రాకుండా హెల్ప్ చేస్తుంది. వైద్యులను కలిసి అసలైన రీజన్ తీసుకుంటే మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటూ జుట్టును రాలకుండా, గ్రే హెయిర్ రాకుండా కాపాడుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.